అందరికీ నమస్కారం. ప్రజాస్నేహం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనం ఈ రోజు ఒక టాపిక్ మీద విశ్లేషణ చేసుకుందాం. అదేంటంటే మన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం అయ్యారు. అసలు ఈ సమావేశం ఎందుకు అయ్యారు, ఏం చర్చించారు, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, ప్రధాన అంశాలు ఏంటి అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇక విషయాల్లోకి వెళ్దాం. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీసులో. దాంట్లో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలని అంటే మొత్తం గెలిచిన 20 మంది అంటే కళ్యాణ్ గారిని వదిలేసి మిగతా 20 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించారు. అందులో భాగంగా నిన్న 9 మందితో నిర్వహించారు సమావేశం. అసలు ఈ అంతర్గత సమావేశానికి కారణం ఏంటి అంటే ఆ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే గారి పనితీరు మీద ఒక రిపోర్ట్ అనేది చేరవేశారంట. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, కళ్యాణ్ గారు పిలిచి వాళ్ళని ఏ విధంగా అడిగారు అనేది ఒక ఇంత మనం మాస్గా చెప్పాలంటే క్లాస్ స్పీకర్ అని తెలుస్తుంది. అసలు ఏం క్లాస్ స్పీకర్, అసలు ఏం జరిగింది అని చూద్దాం. ఎందుకు ఇంత విశ్లేషణ దీని గురించి అంటే ప్రజలు ఎంతో నమ్మకంగా 21 100% స్ట్రైక్ రేట్ ఏ పొలిటికల్ పార్టీకి ఇవ్వలేనంత విధంగా ప్రజలు ఎంతో నమ్మకంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసో, లేదంటే అక్కడ ఉన్న లోకల్ సమస్యలు చూసో, లేదా ఇంతకు ముందు పరిపాలన చెత్తగా ఉండడం వల్ల ప్రజలు నిలబెట్టిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించారు. అలాంటి ఎమ్మెల్యేలు ఎంత బాధ్యతగా ఉండాలండి? మరి వీళ్ళు నిజంగానే బాధ్యతగా ఉన్నారా? ఒక జనసేన పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు నిజంగా ఉన్నారా? మీడియా ఛానళ్ళు సకరకాగా చెప్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ అనేది మనం కాస్త ప్రయత్నం చేద్దాం. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యేని మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు సమావేశమైన ఎమ్మెల్యేలు ఒక ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మినహా మిగిలిన వారి మీద కొంత గరంగానే కళ్యాణ్ గారు స్పందించారంట. కొంత నెగిటివిటీ అనేది ఉంది. ఎందుకు అంటే ప్రజలకు కొన్ని విషయాలు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా సరిగ్గా గాడిన పడకపోవడం, వ్యవస్థలు గాడిన పడకపోవడం, ఇవన్నిటి మీద వాళ్ళందరితో కూలంకషంగా చర్చించి వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అదే విధంగా ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక ముందు చేయబోయేవి కొందరైతే కొన్ని ప్రాజెక్టుల కోసం చెప్పారు. దాంట్లో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అంటే ఎమ్మెల్యేలు కూడా కళ్యాణ్ గారితో కొన్ని విషయాలు చేరవేశారనమాట. అది ఏంటంటే సపోజ్ తోటపల్లి డ్యాము ఆధునీకరణ చేయడం కానీ, లేదంటే పాలకొండ ప్రధాన రహదారి విస్తరణ చేయడం కానీ, నెక్స్ట్ కొన్ని గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్లు కానీ, అలాగే మన రామతీర్థం గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు రాముని తల తీసేసిన పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం. అలాంటి రామతీర్థంలో గత ప్రభుత్వం ఏం జరిగిందో మనకు తెలిసిందే. మరోసారి గుర్తు చేసుకుందాం దాని గురించి. అలాంటి దీంట్లో ఇంకాస్త ఆ రామతీర్థ సాగరం దగ్గర ఉండే ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పడం, నెక్స్ట్ ఆ గుడికి సంబంధించి డెవలప్మెంట్ కోసం కూడా చేయడం, అలాంటి నెక్స్ట్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని, ఫార్మా కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఆడి గ్రామాన్ని తరలించాలని అక్కడున్న లోకల్ శాసనసభ్యులు కోరారు. అదేవిధంగా కిడ్నీ సమస్యల మీద కూడా కిడ్నీ సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయని వాటిని నివారించడానికి జలజీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీరు అందించాలని చెప్పి ఆ లోకల్ ఎమ్మెల్యే గారు కోరారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని కొన్ని ఏరియాలకి వాటి కోసం కూడా తెచ్చడం జరిగింది. అలాగే రాజోలు, అలాగే పి గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో అయితే ముఖ్యంగా లంక గ్రామాలకి తగిన సదుపాయాలు లేకపోవడం, అలాగే కొబ్బరి తోటలు ఇటీవల నాశనం అయిపోయాయి కదా, వాటి గురించి కూడా కూలంకషంగా చర్చించారు. సో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలతో పాటు వీళ్ళు ఖచ్చితంగా ప్రజలతోనే అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వానికి జనసేన పార్టీ కూటమిలో భాగంగా అవుతున్న ఈ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా గగనం. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ విషయం ఓపెన్ గా కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. కానీ ఇతను వాళ్ళ మీద ఎప్పటికప్పుడు అంటే వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి పర్సనల్ గా మీట్ అయ్యి కనీసం 30 నిమిషాల పాటు చర్చించి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల విషయం మీద చర్చించడం కానీ, అదేవిధంగా సేమ్ కూటమిలో ఇంకో పార్టీ అయిన ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా గతంలో 104 మంది ఎమ్మెల్యేల దగ్గరతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వాళ్ళు కూడా 1-to-1 నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ తెప్పించుకొని ఎమ్మెల్యేలకు 1-to-1 ప్రోగ్రాం నిర్వహించి వాళ్ళకు కూడా కొంతమందికి 40 మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయినట్లు రకరకాల న్యూస్ వచ్చాయి. సో ఈ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తన బాధ్యతని గుర్తు చేస్తుందని చెప్పి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్ కట్గా ఎమ్మెల్యేలకు ప్రతిసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మీకు ఈ విశ్లేషణ అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది పెద్దగా అవుతుంది. మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం.